నగరి నియోజకవర్గంలోని విజయపురంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. విజయపురంలోని 9 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుందని అన్నారు. నిండ్రలో 8 ఎంపీటీసీ స్థానాలుంటే 7 వైసీపీ పార్టీ దక్కించుకుందని తెలిపారు. టెక్నికల్ గా వైసీపీ గెలిస్తే టీడీపీ గెలిచిందని ప్రకటించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దిగజార్డు రాజకీయాలు చేస్తోందన్నారు రోజా. నగరి నియోజకవర్గంలో నిండ్ర విజయపురంలో జరిగిన ఎంపీపీ ఎన్నికలు చూస్తే ఈరోజు ప్రజాస్వామ్యం ఎలా కూని అయిందో మరోసారి చూస్తున్నాం. ఎందుకంటే విజయపురంలో 9 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీవే, అలాగే నిండ్రలో 8 ఎంపీటీసీలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీవే. ఈరోజు టెక్నికల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే తెలుగుదేశం పార్టీ అని అనౌన్స్ చేసుకున్నారు. అంటే ఆ అనౌన్స్ అయిన వాళ్ళు ఈరోజు ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేశారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా రాష్ట్ర పదవులు అనుభవించింది లేదు, ముఖ్యమైన పదవులు అనుభవించింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఈ నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నా పుణ్యమా అని అయ్యి ఈరోజు మాకు వెన్నుపోటు పొడిచి అదేదో పెద్ద విజయంగా చెప్పుకుంటుంటే పొలిటికల్ బఫ్